రామభద్రుడు ప్రత్యక్షమై భాగవతము తెలిగించమని ఆనతిచ్చి అంతర్ధానమైన పిదప పోతనగారు తనలో తాను ఇలా అనుకొనుచున్నాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, నే పలికిన భవహర మగునట, పలికెదవేరుండు గాథ పలుకగనేలా. నేను వ్రాయబోయేది భాగవతమట, నా చేత పలికించడివాడు రామభద్రుండట, నే పలికితే భవబంధములన్నీ పటాపంచలవుతాయట, పలికితే భాగవతమే పలుకుతాను, వేరే ఇతర గాథలు ఎందుకు? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన దమ్మి చూలికైనా, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటబరుతూ. సాక్షాత్తు బ్రహ్మకైనా త్రిశూలధారి అయిన ఈశ్వరునికైనా సరే భాగవతం యొక్క అంతరార్థం తెలుసుకుని పలకడం చాలా కష్టం. పండితులైన పెద్దలు చెప్పగా విన్నది, నేను కన్నది, నాకు తెలియవచ్చినది ఏదైతే ఉన్నదో దానినే నేను తెలియబరుస్తాను ఈ కావ్యము ద్వారా అని పోతన గారు చెప్పుతూ ఉన్నారు. శుభం భూయాత్. స్వస్తి.